మల్లీశ్వరి 1 minute నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీ నిర్ణయం మీదే నా జీవితం ఆధారపడి ఉంది. మళ్ళీ అరే మంచి బుక్. ఇందులో హీరోయిన్ చంపేస్తాడు, కానీ చివరిలోనే తెలుస్తుంది. సస్పెన్స్. ఎందుకు మల్లేశ్వరి నాతో మాట్లాడట్లేదు? నేనేం తప్పు చేశాను? ఏం కావాలి సార్? తర్వాత నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. నీ దగ్గర డబ్బు లేదనేగా, నా దగ్గర ఉంది. నీకు విషయం తెలుసా? నా జీతం కట్టింగ్లు పోను నెలకు 9,000. విచ్చలు విడిగా ఖర్చు పెట్టుకుంటే ఇద్దరు కలిపి 5,000 దాటుతావు. మిగతా డబ్బులు మొత్తం నీకే ఇచ్చేస్తాను. బంగారమే కొనుక్కుంటావా, బంగ్లాలే కొనుక్కుంటావా, అది నీ ఇష్టం. నేను ఇంటర్ఫేర్ అవును. ఏం తీసుకుంటా సార్? ఇడ్లీ. వారం రోజుల నుంచి తిరుగుతుంటే 5 నిమిషాలు టైం ఇచ్చిందా? వెయిట్ చేయలేవా? చచ్చిపోతావా? ఇడ్లీలు దోశలని. మనం పెళ్లి చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. ఇడ్లీలు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓ సీక్రెట్ చెప్తాను విను. MVP కాలనీలో ఫ్లాట్కి డబ్బులు కడుతున్నాను. ఈ విషయం అన్నయ్య వాళ్ళు కూడా తెలీదు. ఏం లేదు, తెలిస్తే ఏడుస్తాను. నేనే చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, 1000 square feet. అటు నుంచి ఇటు నడవటానికి 1.5 minutes పడుతుంది తెలుసా? నువ్వు అనంతే. నిన్ను యువరాణిలాగా చూసుకుంటాను. రోజు సాయంత్రం 3 మల్లెపూలు, వారానికి ఒక సినిమా, నెలకోసారి పిక్నిక్, సంవత్సరానికి ఒకసారి LTC మీద ఏ ఊటీ కొడైకెనాల్ ట్రిప్. సర్లే, మనలాంటి డబ్బున్నోళ్ళు చేయలేదు ఏముంది చెప్పు. ఇప్పుడేం చెప్పక్కర్లేదు. టేక్ యూర్ ఓన్ టైం. రేపు సాయంత్రం వస్తాను. బాగా ఆలోచించుకొని ఎస్ అని చెప్పు. కుమ్మేద్దాం అంతే. రే, ఇక్కడ 2 కూర్చున్నారు. వాళ్ళు తింటారా దావుతారా అడగక్కర్లేదా? ఉద్యోగం చేస్తున్నావా, అటు ఇటు వాకింగ్ చేస్తున్నావా? వెళ్ళి 2 కాఫీలు తీసుకురావాయా? చాలా బాగుంటుంది. అబ్బా, ఏమయ్యా పొయ్యి నుంచి తెచ్చావా, పొయ్యిలోంచి తెచ్చావా? ఏమంటావు మల్లేశ్వరి? ఏంటి మల్లేశ్వరి, ఇంత అక్కడి నుంచి ఇక్కడ వాగుతుంటే అను. నాకంటే ఆ పుస్తకం ఇంపార్టెంటా? ఏదిటి? హలో ఆంటీ, నేను వరప్రసాద్ని. ఒకసారి మల్లీశ్వరిని పిలుస్తారా? మల్లీశ్వరి ఇంట్లో లేదు బాబు, పుట్టినరోజని. ఎవరు? మొన్న పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారే, వాళ్ళ తమ్ముడు వరప్రసాద్. చూడు వరప్రసాద్, నువ్వెవరో నాకు తెలియదు. మొన్న మీ వాళ్ళకి చెప్పాను, ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఇంకెప్పుడు మా ఇంటికి రాకు, ఫోన్ చేయకు, మల్లీశ్వరిని కలవడానికి ప్రయత్నించకు. వాడు అడగగానే అది ఎక్కడుందో చెప్పేది. అది కాదండి. అయినా అసలు వాడితో కబుర్లు ఏమిటి నీకు? ఫోన్ చేస్తే మాట్లాడకుండా ఎలా ఉంటానండి? ఉండాలి. వాడు ఫోన్ చేసినా, ఎదురుకుండా వచ్చి నుంచున్నా, పలకరించినా కూడా మాట్లాడకూడదు. అర్థమైందా? నమస్కారం. ఎవరు మీరు? మల్లీశ్వరి గారి పుట్టినరోజని బొకే ఆర్డర్ ఇచ్చారు సార్. మీ బొంద బర్త్డే మల్లీశ్వరిది కాదు, తన ఫ్రెండ్ది. అయినా ఎప్పుడు ఆర్డర్ ఇస్తే ఇప్పుడు అది అవడం. ఈ పాటికి షిప్ యార్డ్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. షిప్ యార్డ్కి ఎందుకండి? ఎందుకేమిటి, పార్టీ బోట్లో కదా. ఓ, అయితే డెలివరీ అక్కడే ఇచ్చేస్తానండి. వస్తాను సార్. వస్తానంటీ. ఆంటీనా? మరి నీకు తెలుసా? మరి మాట్లాడవే. వరప్రసాద్తో మాట్లాడొద్దని ఇందాక మీరేగా చెప్పారు. అంటే వరప్రసాద్ అంటే వీడేనా? ఒరే ఆగరా! ఈరోజు మల్లీశ్వరం చంపకపోతే నా మొహమే కాదు, నా శవం కూడా మీకు చూపించాను. ఈసారి అమ్మాయిని దేవుడు కూడా కాపాడు. పార్టీ అరేంజ్మెంట్స్ బాగా చేసినట్టున్నారండి. అవునరా. రే, వెళ్ళిపోతుంది. ఎక్కడా వెళ్ళదులేండి, మీకు కంగారు ఎక్కువ. హాయ్. హలో. హలో, మీరు గీతా వాళ్ళ బ్రదర్ని. ఐ సే వెరీ నైస్ టు మీట్ యు. నేను శ్వేత వాళ్ళ హస్బెండ్. వెరీ గ్లాడ్ టు మీట్ యు. మీరు? నేను లత వాళ్ళ బాయ్ ఫ్రెండ్. ఓ, వెరీ గ్రేట్ టు మీట్ యు. వెరీ బ్యాడ్ టు మీట్ యు. అదే గీతా ఉంటది. రా. బట్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కానీ నా బర్త్డే నెక్స్ట్ మంత్ కదా. అంటే నెక్స్ట్ మంత్ నేను ఊర్లో ఉండలేదు, అందుకే ముందే ఇచ్చేద్దామని. సో స్వీట్. థ్యాంక్ యూ. బొకే బొక్క. ఏంటి ఈ అరేంజ్మెంట్ లో? కేక్ ఉంది, కోయటానికి కత్తేది.
హాయ్. గుడ్ ఈవినింగ్ మేడం. నేను ఇక్కడున్నాను నీకెలా తెలుసు? దొంగ ఎక్కడున్నాడో కుక్కకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. పోలికి చండాలంగా ఉంది సార్. పిలవకుండా పార్టీకి వచ్చడానికి సిగ్గులేదు? పూజారి పిలవలేదని సిగ్గుపడి గుడికి వెళ్ళడం మానేస్తావా మల్లేశ్వరి? ఇదెలా ఉంది? బాగా క్లాస్ అయిపోయిందండి. మ్యాచ్ బాక్స్ ఉందా? లేదు. ఓ సారీ లేడీసా? లైటర్ ఉందా? ఇడియట్. థ్యాంక్స్. ఇంకా డిస్కషన్ వల్ల లాభం లేదు. నేను 3 అంకెలు లెక్కెడతాను. ఈలో పెళ్లి కొప్పుకున్నావా సరే, లేకపోతే దూకేస్తావా? లేదు, వీడిని దోసేస్తాను. మీరు ప్రేమిస్తే నేను సార్ చచ్చిపోవాలి? నా ప్రేమ కోసం నేను చస్తే రూటీన్ రా, నువ్వు చస్తేనే వెరైటీ. రెడీ? 1 2. అమెరికా ఇరాక్ కొట్టుకుంటూ కువైట్ వాళ్ళ మీద బాంబులు వేసట్టు నాకెందుకు సార్ ఈ టెన్షన్? 3 ఏంటి అలా చూస్తున్నావు? మీ అన్నని కూడా గుర్తుపట్టలేదా? నీకు కూడా ఎక్కువైందా? మీరు? నా పేరు వరప్రసాద్. నాకు అబద్ధం చెప్పడం రాదు. నేను అమ్మాయికి మనసిచ్చాను. తన కోసం ఇక్కడికి వచ్చాను. తను కాదంటే చచ్చిపోతాను. దీంట్లో తీసేసావేంట్రా? ఫ్యాక్టరీలో దిమ్మన్నారండి. వాళ్ళ బండిలో దిమ్మన్నారా ఎదవా? ఈ డ్రైవర్ ఏడ్రా? వాడు ఎప్పుడో పారిపోయాడు. సరే పద పద. ఏంటి ఆగిపోయావు? పద. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. బుద్ధుందా నీకు? నేనే మల్లేశ్వరిని వాళ్ళకి ఎందుకు చెప్పాను? నేను ఎక్కడ చెప్పాను? వాళ్ళే అడిగారు. అంటే మేడం వాళ్ళు మీ చుట్టాలు కాదా? ఇప్పుడు అర్థమైందిరా నీకు? అవును, అసలు వాళ్ళు ఎవరు? ఏమో నాకు తెలీదు. నేను అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. ఓకే రేపు అర్జెంట్ 3rd AC రిజర్వేషన్ చేయి. ఓకే సార్. రేపు కాదు, ఇప్పుడే వెళ్ళాలి. ఇప్పుడా? ఎలా వెళ్తాం? ఎవరినైనా లిఫ్ట్ అడుగుదాం. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మీ మామయ్యలు గాలి కట్టుకుంటే వస్తారు, వాళ్ళని అడగొచ్చులేండి. ఇది కరెక్ట్. షట్ అప్. మరి లేకపోతే ఏంటి? ఈ టైంలో వైజాగ్ నుంచి హైదరాబాద్కి లిఫ్ట్ ఇచ్చే యాదవ్ ఎక్కడ దొరుకుతాడు? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏంటి సార్ ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? అర్ధరాత్రి ఆడపిల్లతో హైదరాబాద్ వెళ్తున్నాను, లిఫ్ట్ అడిగితే ఏమంటాడు వీడు? అసలు కొట్టాలి, చంపాలి వీడిని. కార్ లేకుండా లిఫ్ట్ ఎలా ఇవ్వాలి సార్? పాపం కార్ లేకుండా లిఫ్ట్ ఎలా ఇస్తాడు సార్? ఆ మొక్క ముందే చెప్పచ్చు కదా యాదవ.